నమస్కారం. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి అల్కా లాంబా గారు 79 మంది బాలికలకి 10 లక్షల రూపాయల బహుమతి ప్రదానం చేయాలి అని ఒక దృఢ సంకల్పంతో మా తుఝే సలాం ఉడాన్ అభియాన్ అని చెప్పి ఆడపిల్లకి కావాల్సిన స్వేచ్ఛని స్వాతంత్ర్యాన్ని వారు ఏ విధంగా కోరుకుంటున్నారు, వారి దృక్పథం ఏ విధంగా ఉంది అనేది ఒక కైట్ రూపంలో చూడాలి అని చెప్పి దేశవ్యాప్తంగా కూడా ఆగస్టు 5వ తారీఖు నుంచి 12వ తారీఖు అంటే ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ కాంటెస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారి ఆదేశానుసారం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలైనటువంటి నేను అమర్జహా బేగ్ మొహమ్మద్ ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్ అధ్యక్షులు శ్రీ బాలేపల్లి మురళి గారు, అలాగే పార్లమెంట్ కోఆర్డినేటర్ అయినటువంటి టీకే విశ్వేశ్వర్ రెడ్డి గారు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద గారు, జయలలిత గారు, అలాగే నిడదవోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి భద్రం దొర గారు అందరి సమక్షంలో ఈరోజు చాలామంది విద్యార్థినులతో ఈ పోటీని నిర్వహించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఉదయం నుంచి ఇప్పటి వరకు వీళ్లతో 3 గంటలు ఉండేసరికి వీళ్ళ ఆలోచనలు, వీళ్ళు ఒక కైట్ రూపంలో చూపించిన తెగువని చూస్తే నిజంగా ఒక మహిళగా చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే మీ ఆలోచనలకి హ్యాట్స్ ఆఫ్. ఒక్కొక్కరు ఒక్కొక్క గాలిపటంలో ఒక అమ్మాయి రాసింది. నిన్నగాక మొన్న జరిగినటువంటి ప్రియాంక ఇన్సిడెంట్ని రిప్రజెంట్ చేస్తూ ఒక వైద్య విద్యార్థినిగా ఉండడం అంత ఈజీ కాదు. తాగిన మత్తులోనో తాగిన దీంట్లోనో మీ ఇష్టానికి మీరు యాక్సిడెంట్లు చేసిపోతారు. అట్లాగే జస్టిస్ అనేది టైంలో జరగాలి, టైం టు టైం ఉండాలి. జస్టిస్ ఫర్ ప్రియాంక అని చెప్పి చాలా ఎక్సలెంట్గా ఒక కైట్ తయారు చేసింది. ఇంకొక అమ్మాయి టు స్పేస్ అని రాసింది, ఇంకొక అమ్మాయి భరతమాతని రాసి మొత్తము మన చరిత్రని, ఇంకొక పాప రాసింది స్టాప్ చైల్డ్ అబ్యూజ్ అని, ఇంకొక పాప రాసింది వీఆర్ వన్. ఇక్కడ ఎందుకంటే హిందూ, క్రిస్టియన్, ముస్లిం అని కొట్టుకుంటున్నారు. మేము చదివే కాలేజీలో ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు, హిందూ ఫ్రెండ్స్ ఉన్నారు. వీఆర్ వన్, వీఆర్ ఇండియన్స్ అని ప్రౌడ్గా రాశారు. ఇలా ప్రతి ఒక్కరు ఫార్మర్స్ గురించి, మన సైనికుల గురించి, ప్రొటెక్ట్ ఏ గర్ల్ అని చెప్పి ఒక పాప రాసింది. ఎస్ఎంఏ ఏ చైల్డ్ స్మైల్ ఈజ్ వర్త్ సేవింగ్ అని రాసింది. ఇంకొక పాప ఇందాక రాసింది రియల్ హీరో అని అచీవ్మెంట్ అని రాసింది. ఒక అమ్మాయి హిందీలో రాసింది జడే భలే అలేఘే పర్ పేడ్ ఏకీయే. మన ఆలోచనలు, మన మతాలు, మన విశ్వాసాలు, మన కులాలు అన్నీ వేరైనప్పటికీ మనమంతా భారతీయులమే అని చాటి చెప్పే విధంగా ఒక గాలిపటాన్ని తయారు చేసింది. చాలా ప్రౌడ్గా ఉంది ఈ రోజున. యాజ్ ఏ ఉమెన్ నేను కూడా ఒక పాలిటిషియన్గా ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా నాకు కూడా నా గతాన్ని, నేను కూడా నా బాల్యంలోకి వెళ్ళే విధంగా, అంటే గాలిపటం ఎలా ఆకాశంలోకి ఎగురుతుందో అంతే స్వేచ్ఛగా వాళ్ళకి కావాల్సింది ఏం కావాలనేది ధైర్యంగా రాయగలిగారు. వీళ్ళందరికీ కూడా అంటే ఫస్ట్ బహుమతి 1,00,000 రూపాయలు, రెండో బహుమతి ఇద్దరికి 50,000, మూడో బహుమతి ముగ్గురికి 25,000, మిగిలిన 73 మందికి 10,000 రూపాయల చెప్పున 79 మంది బాలికలకి ఈ ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. ఈరోజు సాయంత్రంతో దీన్ని ఆపేస్తారు, అంటే ఈ పోటీలను ఆపేస్తారు. వీళ్ళని కూడా చాలా పారదర్శకంగా ఒక QR కోడ్ ఇవ్వడం జరిగింది. దానిలో స్కాన్ చేయాలి. వీళ్ళ డీటెయిల్స్, వీళ్ళ కైట్ డీటెయిల్స్ పెట్టిన తర్వాత ఢిల్లీలో వీళ్ళ సెలెక్షన్ జరుగుతుంది. జరిగిన తర్వాత ఈ పోటీల్లో విజేతలు అయినటువంటి వాళ్ళని ఢిల్లీ తీసుకువెళ్ళి అక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది 15వ తారీఖున. అందరికీ ఆల్ ది బెస్ట్. నాకు తెలిసి ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా విజేతలే. మీ ఆలోచనల్ని గాలిపటం రూపంలో చూపించినందుకు, అలాగే ఇంత మంచి కార్యక్రమాన్ని ఆలోచన చేసిన ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబా గారికి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా కోసం మా కోసం ఇదంతా అరేంజ్ చేసినటువంటి పెద్దలు పూజ్యులు విశ్వేశ్వర్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్.